హౌ ప్లాంట్ విల్ గ్రో? ఎలా గ్రో అవుతుందండి ప్లాంట్? క్లీన్ వాటర్ ఇవ్వాలి, గుడ్ సాయిల్ ఇవ్వాలి, సన్లైట్ ఇవ్వాలి. కోక్ పోస్తే ప్లాంట్ గ్రో అవుతుందా? లేదు పిజ్జాలు బర్గర్లు వేస్తే ప్లాంట్ గ్రో అవుతుందా? మన చైల్డ్ బ్రెయిన్ కూడా సేమే ఉంటుంది, వాళ్ళ నీడ్స్ కూడా సేమే ఉంటాయి. న్యూట్రిషన్ ఫుడ్ ఉండాలి, ఎమోషనల్ సేఫ్టీ ఉండాలి, స్టిమ్యులేటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉండాలి, లవింగ్ రిలేషన్షిప్స్ ఉండాలి. సో న్యూట్రిషన్ ఫుడ్ మనం ఇవాళ రేపట్లో న్యూట్రిషన్ ఫుడ్ అసలు పిల్లలకి ఇస్తున్నామా? ఆలోచించుకోండి. ఏదో పిల్లలు అడిగారు కదా అని చెప్పి చాక్లెట్స్ కొని ఇచ్చేస్తుంటాం. స్వీట్స్, టూ మచ్ స్వీట్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ దీస్ చిల్డ్రన్. బిఫోర్ 6 years, టూ మచ్ స్వీట్, టూ మచ్ సాల్ట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ కిడ్స్. దానివల్ల సెరోటిన్, డోపమైన్ ఇవన్నీ కూడా ఆగిపోతాయి అనమాట. ఫుడ్ అనేది పిల్లల మూడ్స్ మీద, స్లీప్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దయచేసి మీరు పిల్లల ఫుడ్ చూజీగా ఇవ్వండి, హెల్దీ ఫుడ్ ఇవ్వండి, న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వండి. ఎమోషనల్ సేఫ్టీలో ప్రతిసారి పిల్లల్ని వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేయడము, వాళ్ళని అరవడము, ఇవన్నీ ప్లీజ్ డోంట్ షౌట్ ఎట్ చిల్డ్రన్. స్టిమ్యులేటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా వస్తాయి? పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వల్ల వస్తాయి స్టిమ్యులేటింగ్ ఎక్స్పీరియన్స్ అనేవి. మనము బ్రెయిన్ స్టిమ్యులేట్ ఉండాలంటే మొత్తం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. పిల్లల ముందు, ఇంట్లో అయినా సరే, స్కూల్లో అయినా సరే, ఎన్విరాన్మెంట్ షుడ్ బి పాజిటివ్. వాళ్ళకి కోపం తెలియాలి అంటే ఇదేంటి పాజిటివ్ అన్నాం కదా అని చెప్పేసి అస్సలు కోపం లేకుండా అలా కాదండి. టాక్సిక్ స్ట్రెస్ ఇవ్వకుండా పిల్లల్ని లైన్లో పెట్టాలి. డిసిప్లిన్ అంటే పిల్లల్ని కొట్టేయడము, తిట్టేయడము, అది డిసిప్లిన్ పెట్టడం కాదు. డిసిప్లిన్ అంటే పిల్లల్ని గైడ్ చేయటం. అది అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పేసి గైడ్ చేస్తూ వెళ్ళాలి అనమాట. సేమ్ అలాగే పిల్లల్ని ఎందుకు అలా చేస్తున్నావు, ఇలా చేస్తావు అని ఇంట్లో ఎన్విరాన్మెంట్ వాళ్ళని కొడుతూ కంపేర్ చేస్తూ ఉంటే ఆ బ్రెయిన్ స్టిమ్యులేట్ అవ్వటం ఆగిపోతుంది అనమాట. సో పేరెంట్స్ ఇంట్లో కూడా వాళ్ళకి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండేటట్టు చూడండి.